మీరు నాపై కృప చూప. నీకు ఒక లేపనం ఇచ్చదా, అది నీ పాదములకు పూసుకొని నీకు ఎక్కడికి కావాలనుకుంటే అనేక ప్రత్యర్థులు చేసి చివరిగా హిమాలయ ప్రాంతాల వద్దకు చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఆమెను ఒక అందరూ ఇష్టపడుతూ ఉంటాడు. అరే ప్రోగ్రామ్స్ అయిపోతున్నాయి, భోజనం చేసిన వాళ్ళు లోపలికి రండి. కొంచెం ముందుకు రండి కొద్దిగా. అది సరిపోద్దా? ఓ రోజు నీ అమ్మ నన్ను మెంబరింపజేసింది. నీ అమ్మ నన్ను అంగీకరించి నీ ఓట చేసుకో. మన కలయికలో సంతోషకారణి చూడవచ్చు. దాని కూర్చో దివే కూర్చో మాకు ఆ మేఘం చాటును కుతూహలాన్ని రేపుతున్నది. భోజనం చేసిన వాళ్ళంతా లోపలికి వెళ్ళాలి. ఓ అన్నారు, నాకు నీ యందు ఎటువంటి ఆసక్తి లేదు. ఎవరైతే నా మనసు తెలుసుకొని నన్ను కోరుకుంటారో నేను వాళ్ళని మాట్లాడతాను. దయచేసి లోపలికి రావాలి. నా పేరు ప్రవరాఖ్యుడు. నేను భరతఖండం నందు గల హస్తినాపురం నుంచి వచ్చి తిని నేను ఒక సిద్ధుడు ఇచ్చిన లేపనము నా పాదములకు పూసుకొని ఇక్కడికి వచ్చి అందాలు వీక్షిస్తున్న సమయంలో నా పాదముకున్న లేపనము కరిగిపోయినది. నేను గృహముకు పో మార్గము తెలియట్లేదు. మీరు నాపై దయచూడు ఇచ్చి నేను గృహముకు వెళ్ళే మార్గము చూపించుము. ఈ ఎందు నా మనసు లభ్యమైనది. ఇది చూస్తుంటే నా మనసులోని కోరిక క్షణక్షణం దావాతలే రగులుతుంది. గంధర్వరాజు కోరుకున్నా కానీ నేను నిన్ను కోరుతున్నాను. నన్ను అనుగ్రహించు, నన్ను వరించు. ఓ స్త్రీ, నాకు నీపై ఎటువంటి మోహము లేదు. నేను ధర్మాన్ని పాటించే ఒక బ్రాహ్మణుడిని. నేను నా తల్లిదండ్రుల పట్ల, అతిథుల పట్ల, భగవంతుని పట్ల తప్ప ఇంకెవరిపై ఆశ లేదు. నేను నా భార్యని తప్ప మరొక స్త్రీని మరొక విధంగా ఊహించుకోలేను. కావున నాపై ఉన్న నీ మోహంను విడిచిపెట్టుము. నేను గృహం పోయే మార్గము చెప్పుము. ఇంత అందగతి అయిన నేను నిన్ను కోరుకుంటున్నాను, కానీ నీ మనసులో నా మీద ప్రేమ కలగట్లేదా? నన్ను అనుగ్రహించు, నన్ను వరించు. మార్గము చెప్పట్లేదే, నేను గృహానికి ఎట్లా వెళ్ళను? ఓ సూర్యదేవ, నేను నిజముగా నీ భక్తుడినై ఉండి నిత్యం నిన్ను పూజించేవాడిని అయి ఉంటే నీవే నా గృహముకి వెళ్ళే మార్గం చెప్పువు కాక. అంటే ఆ వరోధినికి ఆ బ్రాహ్మణుడు అంటే ఇష్టం అన్నమాట. నేను ఆ బ్రాహ్మణుల రూపంలో వెళ్ళి వరోధిని వివాహం ఆడదని. ఆహా, ఈ దేహం ఎంత బాగుంది.
సరే